నీకు అవకాశం అనేది అరుదుగా వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకుంటేనే నువ్వు విజయ తీరాన్ని చేరగలవు. నీకు అవమానం జరిగిన చోట కావాల్సింది తిరిగి నిలబడే ధైర్యం, అంతేకాని తిరిగి అవమానించే గుణం కాదు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. అలుపెరగకుండా ప్రయత్నిస్తే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. మనం చేసే పని ఎంతమందిని చూస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మీరు ఏదైనా సాధించే వరకు సొసైటీ దృష్టిలో మీరొక పిచ్చోళ్ళు. ఏదైనా సాధించాక ఈ సొసైటీ దృష్టిలో మీరొక మహామేధావి. లైఫ్ అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండలేరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి కాదు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపు, నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. పట్టుకున్నంత తేలిక కాదు వదిలేసినప్పుడు తట్టుకోవడం. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది, అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చెరిపేస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి, మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరుచుకోం కదా. నటించే బంధాలు ఎప్పుడు తీయగా మధురంగానే ఉంటాయి, నిజమైన బంధాలు ఎప్పుడు కష్టంగా కఠినంగానే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా సరే మనం ఎప్పుడు నటించే బంధాలనే ఎక్కువగా నమ్ముతాం. దెబ్బలు తిన్నటువంటి రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం సుత్తిగానే ఉంటుంది. దెబ్బలు తిన్నవాళ్ళు, నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. దెబ్బలు కొట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్న దగ్గరే ఉండిపోతారు. నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి ఉన్న వాళ్ళకి ప్రేమించే సమయం ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్నవారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కొందరు నిన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేస్తారు, తొక్కేస్తారు కూడా, కానీ వాళ్లకు తెలీదు నువ్వు మొలకెత్తే విత్తనమని. నీ జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఎందుకంటే నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. డబ్బు జ్ఞానం విషయంలో సిగ్గుపడకూడదు. ఏదైనా పని విషయంలో డబ్బు అత్యవసరం అయినప్పుడు అడిగి తీసుకోవడానికి అస్సలు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే ఆ డబ్బు వేరే వాడు అడిగి తీసుకుంటాడు. అలాగే తెలియని విషయం అడిగి తెలుసుకోవటానికి సిగ్గుపడితే ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతావు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు నువ్వు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటిని అతికించలేం, ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే.
కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. రేపటి వెలుతురును చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. సమస్యని సమస్యగా చూసినంతకాలం అది సమస్యగానే కనబడుతుంది. ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే మన మనసు పరిష్కార దిశగా ఆలోచనలు చేస్తుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు. ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు, గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. పుట్టుకతోనే లైఫ్ పూలవనం కాదు, ప్రతి మొక్క మనమే నాటి దానిని ఒక అందమైన పూలవనంగా మార్చుకోవాలి. ఏడిపించే వాళ్ళు ఉన్నారని ఏడుస్తూనే ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మళ్ళీ నీ జోలికి రాకుండా ఆలోచిస్తారు. అడిగిన వాళ్ళకి దానం చేయకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు. రేపనే రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఓడిపోతే నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. మూర్ఖునితో వాదన పెట్టుకోవడం అనేది బోర్లించిన కుండపై నీళ్లు పోయడం లాంటిది. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళు చేయకూడని పనులు, నియమాలు ఉన్నాయి అంటే అవి సామాజిక సాంప్రదాయపరమైన అంశాలు. ఇవి ప్రతి కుటుంబం, ప్రాంతం, సాంస్కృతిక మూలాలను బట్టి మారుతూ ఉంటాయి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. నువ్వంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు. ఏదో రోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పనిలేదు. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. బానిసగా బ్రతికినన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింట్లో కూడా శత్రువులే అవుతారు. ఎదుటివారిని బాధ పెట్టేవాడు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతాడు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా మొదలు పెట్టుకోండి. ఒక్క రోజులో ఏది సాధించలేరు. ఓపిక పట్టేవాడి సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే కథ వేరే ఉంటుంది. యుద్ధం ఆపడానికి ఎంతవరకైనా ప్రయత్నించండి, కానీ యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించండి. నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనుడివి అని భావిస్తే బలహీనంగానే తయారవుతావు. శక్తివంతుడిగా భావిస్తే శక్తివంతుడిగానే తయారవుతావు. ఒక ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కనే ఉంటే చాలు. కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అనే భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు. లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటుంది.